అట్లాగే అప్పుని కొద్ది రోజులు ట్యాక్స్ లేకుండా ఆ ఇన్స్టిట్యూట్ పైన చూడాలి, స్టీల్ ప్లాంట్ పైన. ఇవి చేస్తే కదా స్టీల్ ప్లాంట్ బతికేది. అట్లా కాకుండా ఒక ఆయన చెప్తాడు నేను కష్టపడ్డా తెచ్చా అని. చివరికి ఆ 11,000 14,000 పెట్టి ఇది ఇంకా పనికి రాదని అమ్మే ప్రయత్నం తప్ప దాదాపు 2-3 లక్షల కోట్ల విలువైన భూములే దానికి ఉంటాయి, 30-28,000 ఎకరాలు దానికి ఉంటాయి. ఇటువంటి అబద్ధం మాటలు. అసలు ఆత్మ లేకుండా మీరు విశాఖపట్నం రైల్వే జోన్ పెట్టారు కదా, పైసలు వచ్చే ఒక్క ఊరు కూడా దాంట్లో లేదు. చివరికి అరకు కూడా దాంట్లో లేదు, నర్సీపట్నం దాంట్లో లేదు. అదేమీ లేకుండా గుంతకల్లు, విజయవాడ ఇటుపక్క వచ్చే రోడ్లు పెడతారా మీరు రైల్వే జోన్ కింద అంటే? చివరికి ఎట్లా సిటీ బస్ లాగా మారిపోయింది. సిటీ బస్ అది చెప్తే బాగుంటుంది. విశాఖ రైల్వే సిటీ బస్ జోన్, సిటీ రైల్వే జోన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్యాసింజర్లతో. ఎవరిని మోసం చేద్దామని? రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి రావాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలో నుంచి ఏ కొద్దిగానే తెచ్చారా మీరు? మాట్లాడేదేం సాగిలపడి నమస్కారాలు పెట్టుకోవడం తప్ప. బడ్జెట్ వస్తుంది, మరొకసారి కోరుతా ఉన్నాం మేము, రాయలసీమ నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఆ రోజు శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారం, శ్రీబాగ్ ఉడంబడికలో రాజధాని హైకోర్టు సమానంగా భావించబడ్డాయి. హైకోర్టు కర్నూలుకి ఇచ్చామని గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారి నాయకత్వాన ప్రకటించింది. హైకోర్టు, న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఆఫీసులు ఇవన్నీ అక్కడే పెడతామని చెప్పారు. ఆఖరికి మీరు రాగానే కోర్టుకి ఏమిస్తారంటే మేము అక్కడ బెంచ్ పెడతాము. మన న్యాయమూర్తి చెప్పాడు బెంచ్ చెప్పేకి వాళ్ళెవరు, మేము కదా నిర్ణయించాల్సిందే అని చెప్పి ఇంత ఉత్తుత్తి మాటలు మాట్లాడి రాయలసీమ ప్రజానీకాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంచిది కాదు. ఈ సమావేశాల్లోనే మరొక్కసారి కర్నూలులో న్యాయానికి పరంగా ఉన్న హైకోర్టు, పూర్తి స్థాయి హైకోర్టు, అట్లాగే న్యాయ విశ్వవిద్యాలయం, ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా అక్కడ తెచ్చి పెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అడగాల్సిన బాధ్యత ఈ రాయలసీమలో ఉన్న ప్రజలకు ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష నాయకులు లేకుంటే మంచిది అనుకుంటుంటారు మీరు, ఎందుకంటే మిమ్మల్ని అడుగుతాడు, నిలదీస్తాడు. మనం చూసాం కదా మీ అప్పుల లెక్కల్ని అట్లా కడిగేసి రాక జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పే మాటలు ఎంత సత్యదూరంగా ఉంటున్నాయో అందరికీ అర్థమవుతా ఉంది. రంగయ్య గారు చెప్పారు ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవని మీరు చెప్పుకుంటే ఎట్లా? మా దగ్గరికి వచ్చినప్పుడు గలగల్లా ఆడించుకొచ్చి వచ్చారు కదా మీరు. మాకు అన్నీ తెలుసు, మీ అప్పులు తెలుసు, విధ్వంసం తెలుసు, అన్నీ తెలుసు. అయినప్పటికీ కూడా నా అనుభవం, నా సామర్థ్యం, నా వయస్సు, అట్లాగే డబుల్ ఇంజన్ నరేంద్ర మోడీ గారు, మా కూటమి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు చెప్పి కదా మా దగ్గరికి వచ్చింది. ఈ రోజున మా సైడ్ ఒక సామెత ఉంది, ఏరు దాటేదాకా ఏటి మల్లన్న, దాటినాక బోడి మల్లన్న అని అంటారు. అట్లా మీరు అనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. సూపర్ 6ని ఒక్కటే అమలు చేయండి. పెన్షన్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు. మీ యొక్క పెన్షన్ స్కీమ్లో ఎట్లా తగ్గించాలని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ఎట్లా కట్ చేయాలి, దివ్యాంగులకు ఎట్లా కట్ చేయాలి, ముసలి వాళ్ళకి ఎట్లా కట్ చేయాలి, వితంతులకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గించాలనే ఆలోచన తప్ప పెంచుదామన్న ఆలోచన మీ దగ్గర లేదు. మేము చూస్తూ ఉన్నాం, జనానికి కూడా అర్థమవుతూ ఉంది. కనుక అన్ని కత్తరింపులు, తగ్గింపులు, లేకుంటే అబద్ధాలు చెప్పే మాటలు తప్ప మాకేం కనపడడం లేదు ఈ రోజున. కనుక అనేక అంశాలు మాట్లాడుకోవచ్చు. మీ దగ్గర రోడ్ల గురించి మాట్లాడతారా? ఏదో కొత్త రోడ్లు వేసినట్లు ప్యాచ్లేసి అసలు ప్రపంచమంతా మా దగ్గర ఉందని చెప్తే ఎట్లా? పైగా మాకు ఇంకో మాట చెప్తారు, 1800 ఎన్ని కిలోమీటర్లు కొత్త రోడ్లు వేయబోతున్నారంటే వీళ్ళంతా. అవి ప్రైవేట్లో ఇస్తారట. ఎట్లా ఇస్తావంటే వాళ్ళ పీపీపీ మోడ్ అట. పీపీపీ మోడ్లో రోడ్లు వేసిన తర్వాత దానికి టోల్ గేట్ పెడతారట. ఏమి దుర్మార్గం ఇది! బహుశా గార్లది నుంచి పెనకచెర్ల పోవాలన్నా టోల్ కట్టిపోవాలే మేము, లేక అనంతపురం నుంచి నార్పలకు పోవాలన్నా టోల్ కట్టిపోవాల్సి వస్తుందేమో. చెప్పడానికి మీకుంటే ఉండొచ్చు, వినడానికి మాకు ఉండాలి. ఆఖరి మొత్తం ప్రైవేట్ పని. మొన్ననో నేను ప్రజాశక్తి అనుకుంటాను, జెన్కోని ప్రైవేటైజ్ చేసే ఆలోచన జరుగుతూ ఉంది అని.
అటువంటి ఆలోచింటే మానేమని కోరుతా ఉన్నా. మీ పూర్వ ప్రభుత్వాలు ప్రజల ఆస్తుల్ని పెంచింది మీరు అప్పనంగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం కోసం కాదు. ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ అమ్ముతామని చెప్పారు మీరు. ప్రతి ఒక్కటి ఆ రోజున ఎవరికైనా సరే ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులే. ప్రజల ఆస్తులు పెంచడం అనేది ప్రభుత్వ ధర్మంగా ఉండాలని పెంచిన ఆస్తుల్ని మిమ్మల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా అప్పగించమని కాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఊరుకునే సిద్ధంగా లేం. ఇంకా అనేక అంశాలు మీతో మాట్లాడేది ఇంకా ఉంది. ఎందుకంటే శాసనం జరుగుతుంది. మీ యొక్క హావభావాలు చూస్తాం, మీరు చెప్పే మాటలు వింటాం. అసలుకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రంలో ఉన్న వైసీపీ శ్రేణులు మీ యొక్క సత్య దూరమైన, అంతేకాకుండా ప్రజలను మాయ చేసే మాటల విధానాలని ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నా. మరొక్కసారి చెప్తా ఉన్నా, నేను రాజకీయం అన్నది ప్రజల సంక్షేమం కోసం. రాజకీయాలంటే వ్యాపారం కాదు. పరిపాలన అంటే పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కాని సంగతి గుర్తుపెట్టుకోవాలా. ఏ రాష్ట్రమైనా ఏ సమాజమైనా శాంతి భద్రతతో సక్రియంగా ఉన్న రోజున, ఆరోగ్యంగా విద్యాపరంగా ఉన్న రోజున పెట్టుబడులు వస్తాయి, ఆరోగ్యకరమైన అలవాట్లు వస్తాయి. ఆ రాష్ట్రం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోమని గవర్నర్ లాంటి పెద్ద మనిషి చేత సత్యదూరమైన విషయాలు, మీరు చేయని విషయాలు, అసలుకి 200 యూనిట్లకి ఎస్సీ ఎస్టీలకి కరెంటు ఫ్రీగా ఇస్తున్నామని, అసలు ఎస్సీ ఎస్టీలకు కరెంటు ఫ్రీగా ఇచ్చిన విధానాలు ఇతరమని అనుకోవడంలే. ఎందుకంటే నాకు ఇప్పుడు గుర్తుంది, ఆ రోజుల్లో ఉచిత కరెంట్ ఇస్తే పైన బట్టలారేసుకుంటామని చెప్పిన రోజులు గుర్తుకొస్తున్నాయి నాకు. కాబట్టి మీరు చేయనివి, మీవి కానివి, మంచివేనివన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పరిపాలన చేయమని, ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ నడిపించడం అంటే శాసనసభ నాయకునికి అది అవమానమని, అతనికి నిజంగానే శాసనసభని సమీకృతంగా నడిపించడానికి అతనికి ఉన్న శక్తి సామర్థ్యం లేవని ప్రజలు భావిస్తారు. కాబట్టి మరొక్కసారి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడించడానికి మీరు తయారుగామని కోరుతా ఉన్నాం. లేకుంటే మేము మాట్లాడుకోవడం కోసం, మేము నిలబడడం కోసం, మేము పోరాడడం కోసం అశేష ప్రజానీకం తరఫున ఈ సమాజం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. యా, దట్ ఈస్ వెరీ బ్యాడ్ ట్రెండ్. ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే దానికి ఒక లింక్ ఇచ్చేవాళ్ళు, పైన తీసుకునేవాళ్ళు, అందరూ తీసుకునేవాళ్ళు. చిన్న అంటే చిన్న అని పర్యటన కాదు, కానీ వివిధ పెద్దగా చెప్పుకునేవాళ్ళు, లేక యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా తీసుకునేవి, లింక్ తీసుకునేవి. ప్రత్యేకించి 4 ఛానళ్ళు మేము రానియమని చెప్పడం మాత్రం ఇది నిజం చెప్పే డెమోక్రసీ ఇది కాదు. డెమోక్రసీ అనేది డిఫరెంట్. వాళ్ళు డెమోక్రసీ నుంచి మాట్లాడుతూ నాకు నవ్వు వస్తుంటుంది. డెమోక్రసీకి కొత్త నిర్వచనాలు చెప్తున్నారేమో ఈ మధ్యకాలంలో, కొట్టేసుకొని రాసుకోలేమో అనిపిస్తూ ఉంది. డెమోక్రసీ అంటే స్వేచ్ఛగా మాట్లాడడం, గౌరవప్రదమైన భాషలో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. ఆ వ్యక్తం చేసే విధానంలో నుంచి 4వ ఎస్టేట్గా చెప్పబడే మీడియా ద్వారా అది ప్రజలకు అందజేయబడ్డం. దాంట్లో మీకేదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గానే వాళ్ళతో మాట్లాడడం, చెప్పడం మన ఇబ్బంది ఏంది, ఇది ఈ పని చేస్తూ ఉన్నావు నువ్వు, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి అవకాశం ఉంది. కంప్లైంట్ చేయడానికి కూడా నేషనల్ స్థాయిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇవన్నీ లేకుండా మీరు చేయడం కరెక్ట్ కాదు. పత్రికా స్వేచ్ఛ లేక మీడియా స్వేచ్ఛని మీరు గౌరవించాలి. మీకంటే ఏదో రిజర్వేషన్లు ఉంటే దాన్ని మాట్లాడచ్చు, చర్చించవచ్చు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి చర్చకి అవకాశం ఉంటున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ ఎనీబడి. ఎవరికి మంచిది కాదు ఇది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మరొక్కసారి ఐఎమ్ వెరీ అన్హ్యాపీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మేము చూసాం, ప్రభుత్వాలు నడిపించాం, ఇట్లా లేదు. కాబట్టి మరొక్కసారి ఒక 7 days బ్యాక్ చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తాను. మీరు చెప్పారు బాబు గారు, ప్రజాస్వామ్యం అంటే పగ కాదు, ప్రతీకారం కాదు, లేకుంటే ఇంకోటి కాదు, శాంతి, సౌఖ్యం, సౌభాద్రత పెద్ద మాటలు మాట్లాడారు. ఇవన్నిటిని అమలు చేయమని శాసనసభ నాయకుడిగా శాసనసభను పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నాయకుడిని గుర్తించి కూర్చోబెట్టుకొని ప్రజల సమస్యలను చర్చించండి. ప్రతిపక్షం నుంచి సలహాలు సూచనలు పొందండి. మంచి నిర్ణయాలతో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాపాడండి. దావోస్కు పోతే
పెట్టుబడుల కోసం కాదు, ప్రచారానికి పోతాం లేక ప్రమోషన్ కోసం పోతాం అనే విషయాన్ని మాకు గుర్తుంది. మీరు ఏం చెప్పారు, పోయే ముందు ఏం చెప్పారు, వచ్చిన తర్వాత ఏం చెప్పారో గుర్తుంది. ప్రభుత్వాలు అంటే ప్రచారం కోసం కాదు, ప్రజల కోసం విషయాన్ని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.